అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అయితే కార్తీక మాసంలో చివరి సోమవారం కావడం వలన ఈరోజు మేము తన్వి పాపని శివాలయంకి తీసుకువెళ్ళి శివయ్యకి పాలాభిషేకాన్ని అయితే చేయించామండి. చక్కగా పూజ అంతా జరిగింది. అయితే ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే చిన్న షూట్ చేశామండి. అయితే వచ్చే దారిలో తాజా పళ్ళు అయితే కనపడ్డాయి. తాజా పళ్ళు తన్వికి తీసుకుందామని చెప్పేసి వారానికి సరిపడా పళ్ళన్నీ తీసుకున్నామండి. ఇవన్నీ స్టోర్ చేసి తన్వి పాపకి రోజుకొకటి చొప్పున పెడతాము. అయితే దీంతో పాటుగా ఆవకాడని కూడా తీసుకున్నామండి. ఆవకాడ పెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయనేసి డాక్టర్స్ అయితే రికమెండ్ చేస్తున్నారు. అందుకనేసే అంటే ఇంతకుముందు ఒకసారి ట్రై చేసాము ఆవకాడని. తన్వి సరిగా తినలేదు. ఈసారి ఇంకో రకంగా తయారు చేద్దామని చెప్పేసి మళ్ళీ తీసుకున్నాను నేను. అంటే అదే ఉండాలనేసి కాదు, మనకి అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అన్నీ తన్వికి అయితే పెడుతున్నాము. అన్నీ మంచిదేనండి. కాకపోతే ఎక్కువ బెనిఫిట్స్ అందులో ఉన్నాయని చెప్పడం వలన నేను ప్రత్యేకించి దాన్ని అయితే తీసుకున్నాను. అది ఎక్కువ శాతం ఏవి అందుబాటులో ఉంటే ఆ పళ్ళనే పెట్టడానికి నేను ప్రయత్నిస్తానండి. మరో వీడియోలో మీ అందరితో కలుసుకుంటా. అందరికీ నమస్కారం.